రేపు ఇంకా తగ్గింది అనుకోండి, జనసేన సెకండ్ పార్టీ అవుతుంది. సో మరి జనసేన బీజేపీ విడిగా ఉండి మేము ప్రభుత్వంలో భాగం కాము అంటారా? ఎందుకంటే వాళ్ళు కనుక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కనుక బీజేపీకి ఉంటే మేము అపోజిషన్ స్పేస్ కూడా మేమే ఆక్రమిస్తాం, ఇక్కడ అపోజిషన్ స్పేస్ కూడా వైసీపీకి ఇవ్వకుండా ఆ అపోజిషన్ స్పేస్లో కూడా మేమే ఉంటామని కనుక జనసేన బీజేపీ ఆలోచిస్తుందా చూడాలి. మోస్ట్లీ అలా ఉండకపోవచ్చు, పవర్లో షేరింగ్నే ఉండొచ్చు. అందువల్ల జనసేన చాలా కీలకమైన భూమిక పోషిస్తుంది. జనసేన పట్ల టీడీపీ ఎక్కడైనా పొరపాటు వైఖరి అంటే ప్రజలు అంగీకరించరు. ఎందుకంటే చాలా క్లియర్గా జనసేన ఈ విజయాన్ని స్క్రిప్ట్ రాసిన పార్టీ జనసేన. సో జనసేన బలం తక్కువ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు అనుభవం లేదని అనొచ్చు, కానీ డెఫినెట్గా టీడీపీకి ప్రాణం పోసి వైసీపీ ఓడించగలమన్న విశ్వాసాన్ని కల్పించి వైసీపీ ఓటమికి ఒక నరేటివ్ని బిల్డ్ చేసి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్. సార్ పవన్ కళ్యాణ్ డిజర్వ్స్ ద ఫుల్ క్రెడిట్, ఇందులో అనుమానం లేదు. అక్కడ ఏమాత్రం తక్కువ చేసినా ఐ డోంట్ థింక్ జనసైనికులు ఒప్పుకోరు, ప్రజలు కూడా ఒప్పుకోరు. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఊహించని పరాభవమే అనుకోవచ్చు ఇది. సో పార్టీ నిలబడి మరొక 5 సంవత్సరాలు నిలదొక్కుని ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జైలుకి పంపించేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం, ఇప్పుడు చెల్లి కూడా